గీ సలికి పెయ్యంతా సల్లబడిపోయిండి. పొద్దుగాల నుంచెల్లి పొద్దుగుకే దాకా సాయంత్రం పని జేసి పెయ్యంతా అలసటగున్నోళ్ళకు గిట్ల వేడి వేడిగా కందులిచ్చిల్లనుకోలి అబ్బా! సంతోషంగా ఎగురుకుంటా తింటారు. యాదికొచ్చిందానుల్లా మన రోజులు. గాదేనుల్లా పొలం పనులకు పోయినోళ్ళకైతే గీ ముచ్చట యాదికొచ్చి ఉంటది. ఇగ మొత్తమే సిటీలో బతికేటోళ్ళకైతే గట్ల గూడా తింటారా ఏంది అన్నట్టుగానైతే చూత్తరు గానీ, పొలం పనులకు పోయినోళ్ళకైతే నేను చెప్పిన ముచ్చట ఏంది అనేదైతే యాదికొచ్చే ఉంటది. ఇగ కందులు రోడ్డు మీదనైతే కనబడ్డాయి. కుప్పలు కుప్పలు కనబడ్డాయి. ఇది సీజన్ కదా! ఇక సీజన్ తప్పింది అనంటే మనకి కందులు దొరికాయి. అంతా ఎండిపోయినయి ఉంటాయి. ఇప్పుడైతే మాత్రమే మనం మంచిగా ఉడకబెట్టుకొని తిననీకి మంచిగా దొరుకుతాయి అన్నమాట. ఇవి చూసుడుతోనే పానమైతే మస్తు కొట్టుకునేది మళ్ళీ ఏమని అనుకోండి. ముందుగాలైతే బాధ అనిపించింది. రేటు చూసినాక గుండె గుక్కుమన్నది. కొనాలా వద్దా గంత రేట్ ఏంది గీ కిలోకి అని మస్తు గుబులు అనిపించింది. గిట్లాంటి కందులు ఓరి దేవుడు అమ్మ ఒడి నింపుకొని మరీ వచ్చేది తెలుసా. వచ్చేటప్పుడు బొచ్చడు చేనులు ఉంటాయి కదా వచ్చేటప్పుడు తోవల వాళ్ళదొక కొమ్మ వీళ్ళదొక కొమ్మ వాళ్ళదొక కొమ్మ అని వచ్చేసరికి మా ఒడి మొత్తం నిండేది. ఇక కొనుకొచ్చిన అట్లనైతే ఇక పొలగల్లో కూడా తినిపిద్దామని ఏమున్నది ఇలా సింపుల్. సిటీలో ఉన్నటోళ్ళు అయితే చూడాలి కందులు మంచిగా 2-3 దమ్ములు కడగాలి. వేడి వేడి నీళ్ళలో వేయాలి. దానికి సరిపడా ఉప్పేసి మంచిగా ఉడకబెట్టాలి. ఉడికిందో లేదో తెలియలేదు మీకంటేనేమో గిట్ల ఒకటి తీసుకొని తిని చూడాలి. ఎప్పటికీ వంట చేసేటోళ్ళకైతే ఆ కమ్మటి వాసనతోనే తెలిసిపోతుంది ఉడికిందా లేదా అని. కాకపోతే నేను చాలా రోజులు అవుతుంది కదా వీటి జోలికి పోక అందుకోసమైనా ఉడికినాయా లేదా మరి ఈ టైమే అవుతుంది కదా అన్నట్టుగా ఒకటైతే తిని చూసిన అబ్బర బిడ్డ గిక్కిలనే తీసుకునే మేము ఇంకా చాలా తీసుకుంటే మంచిగుండు అనిపించింది. కానీ రేట్లు గట్ల లేవులా రూపాయల నుంచి ఇక పైనకే ఉన్నాయి. కానీ ఇక మనకు అందుతలేవు. అందుకనే కిలోకి వరకు అయితే సరిపెట్టుకున్నాం. కానీ చెప్పులి పైసలకు మనం ఇట్లా కొనుక్కొని తినే రోజుల కంటే ఇంత ముందుకు మనం పనికి పోయినప్పుడు చేనులలో తెంపుకొని వచ్చిన రోజులు అయితే మాత్రము మస్తు యాదికి వస్తాయి కదా. దవ్వ తీసుకొచ్చుడు ఉడకబెట్టుడు మంచిగా కూర్చొని బువ్వ కూర అండేలోపు వీటి పని పట్టుడు. ఇవి అయిపోయినాక మళ్ళీ బువ్వ కూర ఇంత బుక్కడి తిని కథం ఆరామ్స్గా నిద్రపోడు. పొద్దుగా నుంచి అని మాపడిలాగా చేసిన పని అలసడం మొత్తం కూడా పోయి ఆరామ్స్గా ఉంటుంది పనమంతా. అన్నీ ఉట్టిగా అనుకుంటున్నారు అనులా ఎన్నో విటమిన్స్ కూడా మనకు మస్తుగా అందుతాయి. ఎందుకంటే మీ అందరికీ ఇప్పుడు ఏ దాంట్లో బలం వస్తుందో గవ్వే తినాలి అని అంటారు కదా. మనకి సీజన్లో దొరికే ఫుడ్తోనే మనకు చాలా వరకు బలం వచ్చి ఎలాంటి వ్యాధినైనా కూడా మనం ఎదుర్కొనే శక్తి మనకు ఉంటుంది. అసలు మ్యాటర్ అనేది గిందులో దాగి ఉంటుంది అన్నమాట. ఇక గిట్లా వేడిగా ఉన్నప్పుడే కందలను తింటూ ఉంటే చూడలి మజా అబ్బబ్బా. నిజంగా చెప్తున్నా మనస్ఫూర్తిగా బిర్యానీలు కూడా అసలు పనికిరావు తెలుసానులా. అది ఒక్క బుక్కకి ఇట్లా చల్లారింది అని అంటే కథమే పోతుంది. కానీ ఇది ఇట్లనే తింటూ ఉంటే తినుడు దవదా ఉంటుంది, టేస్ట్ దవదా ఉంటుంది. తిన్న తర్వాత వచ్చే బలం కూడా డబ్బల్ రేట్లో ఉంటుంది. మీరు ఇప్పటిదాకా ఇలాంటి టేస్ట్ని మీరు గమనించకుండానే తిన్నారు అని అంటే ఒక్కసారి గమనించిన తర్వాత తినొల్లి దీనిలో ఉన్న మంచి ఏంది అనేది అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక గిట్లనైతే నేను తినుకుంటా మా పొలాలకు కూడా తినిపించిన. ఈ సీజన్లోనైతే ఇది ఫుడ్ అయితే మాత్రం కేక్ అవులా మిస్ మాత్రం కాకుల్ని.